హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు బేస్. అండ్ దానిలో రిమైనింగ్ ప్రాబ్లమ్ చూద్దాము. మన పార్ట్నర్షిప్ అండ్ ఏజెస్ అనే ఎగ్జామ్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. మీకు ఆల్రెడీ లాస్ట్ వీక్ పెట్టిన ఎగ్జామ్ పేపర్ ఎక్స్ప్లెయిన్ అనమాట. మిగిలి ఉన్న క్వశ్చన్స్ చూద్దాము పార్ట్నర్షిప్లో. దానిలో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏమన్నా అంటే ఏబిఎన్సి ఎంటర్ ఇండియా పార్ట్నర్షిప్ ఇన్ ద రేషియో 7/2:4/3:6/5. ఆఫ్టర్ 4 months, A increases share 50%. If the total profit at the end of the 1 year be 21,600 rupees, then B share in the profit. అంటే ఇక్కడ వాడు చెప్పింది అంటే ఏ, బి మరియు సి యొక్క సిలో ఒక వ్యాపారం ఉన్నందు భాగస్వాములు వాళ్ళ పెట్టుబడుల నిష్పత్తి 7/2:4/3:6/5. 7/2:4/3:6/5. సో ఎప్పుడైనా సరే రేషియో అంటే నెంబర్లో ఉండాలి కాబట్టి ఇక్కడ ఉన్న రెండుని క్లోజ్ చేస్తే 5 మూలు 15, 15 ఏళ్ళు ఎంత 210, 15 ఏళ్ళు ఎంత 105 కదా, ఇది 105. ఇక్కడ 3 క్లోజ్ చేస్తే 2 5 10, 14 40. తర్వాత 5 క్లోజ్ చేస్తే 2 3 6, 6 6 ఎంత 36. అయితే నేనేమంటే ఇప్పుడు 105లో 50% మైనస్ చేయాల్సి వస్తుంది లేదా ప్లస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి 105 అనేది ఒక బేస్ ఇంకా ఆడ్ నెంబర్ కాబట్టి ఏమనంటే ఇక్కడ 105ని డబల్ చేసి తీసుకుందాం. ఎంత తీసుకున్నా పర్లేదు, మీరు డైరెక్ట్గా 105 తీసుకున్నా ఏం కాదు. కాకపోతే డబల్ ఎందుకు చేస్తున్నాం అంటే 50% మనం తీసేయాలి కాబట్టి ఫ్యూచర్లో అవసరం అవుతుంది కాబట్టి 105ని డబల్ చేయమన్నాను. 105 డబల్ చేస్తే 210. అప్పుడు ఒకటి డబల్ చేయడం వీలు పడదు కాబట్టి ఇది 80 అవుతుంది. ఇది వచ్చేపాటికి ఎంత 72 అవుతుంది. ఫస్ట్ వాల్యూ 210, సెకండ్ వాల్యూ 80, తర్వాత వాల్యూ 72. 4 months తర్వాత దీనికి 50% యాడ్ చేయమని అంటే 210లో 50% ఎంత 105 కదా. 210 ప్లస్ 105 చేస్తే వాల్యూ అనేది ఎంత 315 అయితే ఇది 315 ఇంటూ 8 అవుతుంది. ఈ 12 months ఇది సేమ్ ఉంటుంది, ఇది కూడా 12 months సేమ్ ఉంటుంది. 210 4 months వరకు, 4 months తర్వాత 50% పెంచాడు కాబట్టి 315 అయింది. 315 ఇంటూ 8 అలా పెంచాలి. బి కానీ సి కానీ వాళ్ళ పెట్టుబడిని ఏమాత్రం డిస్టర్బ్ చేయలేదు కాబట్టి డైరెక్ట్గా అలానే ఉంచాలి. సో ఈ క్యాలిక్యులేషన్ ఈ మొత్తం చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే ఇది 3360, ఈ వాల్యూ ఎంత ఇది 960, ఈ వాల్యూ ఎంత 864. 3360, 960 అండ్ 864 కట్ చేయడం. ఈ కట్ చేస్తే ఇది 12 7s 12 2s, తర్వాత 12 8s, తర్వాత నెక్స్ట్ 12 8 కట్ చేస్తే ఇది 12 2 24, 12 8 28. మళ్ళీ 8 8 కట్ చేసామనుకో మనం చూడు ఇక్కడ ఇది 8 9s 8 10s 8 3 24, 8 5. అదే 35 ప్లస్ 10 ప్లస్ 9 ఉన్నాం అనుకో. సో మొత్తం కూడా 54 పార్ట్స్ అండి. 54 పార్ట్స్కి వాడు ఇచ్చిన వాల్యూ అనేది ఎంత అంటే 21,600. 54 పార్ట్స్కి 21,600 అయితే దెన్ బి షేర్ ద ప్రాఫిట్. బి యొక్క పార్ట్ కావాలి. బి యొక్క వాల్యూ అంటే ఎంత 10 పార్ట్స్కి ఎంత కావాలి. సో క్యాలిక్యులేషన్ చేయడం 10 పార్ట్స్ యొక్క వాల్యూ అనేది ఎంత అంటే ఇది 4,000 రూపీస్ ఆన్సర్. అంటే ఏ వాడు 4 months తర్వాత దానిలో 50% తీసుకోవాలి. 210 ఇంటూ 4, 210లో సగం ఎంత 105, 210 ప్లస్ 105 315 ఇంటూ 8. 3360 ఈస్టు 960 ఈస్టు 864 క్యాలిక్యులేషన్ చేయాలి. కొట్టుబాటు చేస్తే మనకు వచ్చే రేషియో ఎంత 35:10:9. 54 పార్ట్స్ 21,600 10 పార్ట్స్కి ఎంతో కావాలి. ఆన్సర్ ఇది అంటే ఎంత 4,000 రూపీస్ ఆన్సర్ అన్నమాట. 4,000 రూపాయలు మనకు ఆన్సర్. ఇది మన క్యాలిక్యులేషన్ యొక్క సిచ్యువేషన్. మీకు అర్థమే కదా, డ్రాప్ చేస్తున్నాను. అంటే దాని తర్వాత 10th one, ప్రాబ్లం నెంబర్ 10.
10th వన్ ఏమంటే ఏ అనేవాడు బి అనేవాడు సి అనేవాడు కలిసి 50,000 ఇన్వెస్ట్ చేశారంట. వీడు ఏ అనేవాడు, తర్వాత ఇది బి అనేవాడు, తర్వాత వీడు సి అనేవాడు. ఇలా ముగ్గురు కలిసి పెట్టుబడి ఎంత అంటే 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు. 50,000 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు. ఓకే, ఇప్పుడు వాడు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఏ అనేవాడు బి అనేవాడి కన్నా 4,000 రూపాయలు ఎక్కువ పెట్టుబడి పెట్టాడు. ఏ అనేవాడు బి అనేవాడి కన్నా 4,000 రూపాయలు ఎక్కువ పెట్టాడు. బి అనేవాడు సి అనేవాడి కన్నా 5,000 రూపాయలు ఎక్కువ పెట్టాడు. బి అనేవాడు సి అనేవాడి కన్నా 5,000 రూపాయలు ఎక్కువ పెట్టాడు. ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ అంటే ఇఫ్ యూ కంపేర్ బి అండ్ సి, బిని సిని పోల్చినట్లయితే ఇక్కడ బిని సిని కంపేర్ చేస్తాం అనుకో, బి అండ్ సిని కంపేర్ చేస్తే బి అనేవాడు సి అనేవాడి కన్నా 5,000 రూపాయలు ఎక్కువ, కరెక్టే కదా. తర్వాత ఏ అనేవాడు సి అనేవాడి కన్నా ఎంత ఎక్కువ, 9,000 రూపీస్ ఎక్కువ, 9,000 రూపాయలు ఎక్కువ. అంటే ఇక్కడ సిని కంపేర్ చేసినట్టయితే సి కన్నా బి 5,000 ఎక్కువ, ఏ అనేవాడు సి కన్నా 9,000 ఎక్కువ. ఆ 9,000 5,000 అంటే ఎంత, 14,000 ఎంత అంటే 50,000 నుంచి 14,000 రూపాయలు మైనస్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత, 36,000 కదా. 36,000 ముగ్గురు పంచాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు మనకి, ఈడు ఏ అనేవాడు, బి అనేవాడు, ఈడు సి అనేవాడు. 36,000 రూపాయలు 3 భాగాలు చేస్తే ఇక్కడ వచ్చేపాటికి ఇది 12, 12 + 5 17, 17 + 4 అంటే ఎంత, 21. సో రేషియో ఈక్వల్స్ 21:17:12. 21 భాగాలు అక్కడ, 17 భాగాలు, తర్వాత 12 భాగాలు. 21 parts, 17 parts, 12 parts అంటే మొత్తం ఎన్ని పార్ట్స్, 50 parts కదా. 50 భాగాలు కదా, 50 భాగాలకి 35,000 అయితే టోటల్ ప్రాఫిట్ 35,000 ఇచ్చాను. ఏ కావాలి కాబట్టి 21 parts కనుక్కున్నాం. చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 14,700, 14,700 మన ఆన్సర్ అన్నమాట. 50 భాగాలు 35,000 అయితే 21 భాగాలకి ఎంత, 14,700 ఆన్సర్ అన్నమాట. టోటల్ 50 parts కదా, ఆ 50 partsకి 35,000 అయినప్పుడు 21 partsకి ఎంత అని వచ్చింది, 14,700, 14,700 రూపాయలు మన ఆన్సర్ అన్నమాట. ఓకేనా, రైట్. సో అంటే ముగ్గురు సమానంగా ఉండటానికి కారణం కావాలి, సమానం కాకుండా అడ్డుపడుతుంది ఎవరు, 9,000 5,000 కాబట్టి మైనస్ చేశాను. 50,000లో 14,000 మైనస్ చేస్తే 36,000. ముగ్గురికి పంచితే ఈడు 12, ఈడు 12, ఈడు 12 రావాలా. ఎవరి మీద డిపెండ్ అయ్యారు, వీళ్ళిద్దరు సి మీద కాబట్టి సి దగ్గర స్టార్ట్ చేస్తాం. 12, వీడి కన్నా 5 ఎక్కువ, వీడి కన్నా 4 ఎక్కువ. 50కి 35,000 అయితే 21కి ఎంతో కావాలి, 14,700, 14,700 ఆఫ్ చేస్తున్నాను. ఓకే, లెవెన్త్ వన్, ప్రాబ్లం నెంబర్ 11. 11th వన్ చూడు. 11th వన్లో శ్రీకా అండ్ శ్రేయ ఇన్వెస్ట్ ఇన్ బిజినెస్ 7:8. అంటే వాడేమనంటే ఇది శ్రీకా అండ్ శ్రేయ రేషియో ఇది అంతే మాట ఏంటంటే 7:8. అయితే శ్రీకా అనే అమ్మాయి 9 months తర్వాత విత్డ్రా చేసింది ఎంటైర్ మనీ. ఓకే, ఈ అమ్మాయి వచ్చేసి 9 months మాత్రమే ఉంది, అలాంటప్పుడు వీడు 12 months ఉన్నట్లు లెక్క. ఓకే, రైట్. సో ఇది ఇవాళ ఇచ్చింది. యాన్యువల్ ప్రాఫిట్ వచ్చేసి 34,450 రూపీస్ ఇచ్చాడు. నెక్స్ట్ లెక్క 7 × 9 అన్న, 7 9s ఎంత, 63 కదా. ఇది ఎంత, 8 12 ఎంత, 96. కట్ చేసేది ఇది 3 21s, ఇది 3 32s. సో వాడు ఇచ్చిన మొత్తం ప్రాఫిట్ ఎంత అంటే 34,450. ఇది మొత్తం కూడా క్యాల్కులేషన్ తీసుకో. ఇది మొత్తం కూడా ఎన్ని పార్ట్స్, ఇది 53 parts కదా. 53 partsకి 34,450 అయితే. సో డిఫరెన్స్ ఆఫ్ ద 2 parts కావాలి అంటే 11 partsకి ఎంతో కావాలి. 53 భాగాలు 34,450 అయితే 11 భాగాలు కనుక్కున్నాం. కనుక్కుంటే మీకు ఎంత వస్తుంది, ఇది 7150, 7,150 రూపాయలు మన ఆన్సర్ అన్నమాట. 53 parts 34,450 అయినప్పుడు 11 partsకి ఎంతో కావాలి. ఆన్సర్ నథింగ్ బట్ ఎంత అంటే 7150 మన ఆన్సర్. శ్రీకా 9 months మాత్రమే ఉంటే ఇక్కడ ఉన్న వీడైతే 12 months.
6396 అన్న. 53% 34,450 అయితే 11% ఎంతో కావాలి. ఆన్సర్ నథింగ్ బట్ ఎంత అంటే 7150, 7,150 రూపాయలు మన ఆన్సర్. చేస్తున్నాను. అందులో ప్రాబ్లం నెంబర్ 12 అండి. ఓకే, వాడు ఏమన్నా అంటే కాశీష్ అండ్ షీమా స్టార్టెడ్ ఏ బిజినెస్ బై ఇన్వెస్టింగ్ 2,600 రూపీస్ అండ్ 2,400 రూపీస్ అన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, కాశీష్ అండ్ షీనా, కాశీష్ షీనా ఇద్దరు ఉన్నారంట. కాశీష్ షీనా, ఇది వచ్చేసి 2,600 రూపీస్, ఇది వచ్చేసి 2,400 రూపీస్. 7 months తర్వాత దే యాడ్ 600 రూపీస్ అండ్ 800 రూపీస్ రెస్పెక్టివ్. 7 నెలల తర్వాత ఫస్ట్ వాడు 600 రూపీస్ కలిపితే రెండో వాడు వచ్చేసి 800 రూపీస్ కలిపాడు. 33% ద టోటల్ ప్రాఫిట్ ఎండ్ ఆఫ్టర్ ఇయర్ ఈజ్ గివెన్ ఏ డొనేషన్ అన్నాడు. అంటే 33% దాన ధర్మాలు చేసిన తర్వాత వాళ్ళు పంచుకున్నట్లయితే వాళ్ళిద్దరి మధ్య ఉన్న భేదం 490 రూపాయలు. అయితే ఫైండ్ ద టోటల్ యాన్యువల్ ప్రాఫిట్. అంటే ఎన్ని మంత్స్ తర్వాత కాశీష్ అనేవాడు వాడి యొక్క పెట్టుబడిని పెంచాడంటే 7 నెలల తర్వాత, అంటే అప్ టు 7 months ఇట్లానే ఉన్నాడు. దీనికి ఒక 600 రూపీస్ కలిపాడు, అంటే ఎంత అవుతుంది? ఇది 3,200 రూపీస్ అవుతుంది రిమైనింగ్ ఉన్న 5 monthsకి. మళ్ళీ 7 months తర్వాత వీడు 800 కలిపాడు కాబట్టి ఇదంతా 3,200 రూపీస్ అవుతుంది ఇంకొక 5 months తర్వాత. సో ఇది క్యాలిక్యులేషన్. 26 into 7 అన్నాం అనుకో, 140 plus 42 అంటే ఎంత? 182 plus 160. 182 ఇక్కడ ఇది 182, ఇదంతా 160. సో ఈ వాల్యూ అనేది ఎంత అంటే ఇది 34200. ఇది వచ్చేప్పటికి ఇది ఎంత? 160 ప్లస్ 168, 328, 32800. ఇక్కడ 0000 క్యాన్సిల్ అయితే ఇది ఎంత? ఇది 164 అవుతుంది, ఇది 171 అవుతుంది. 171 parts, 164 parts. వీళ్ళిద్దరి మధ్య ఉన్న గ్యాప్ అనేది ఎంత? 490. నాకేం కావాలంటే టోటల్ ప్రాఫిట్ కావాలి. సో ఇచ్చిన వాల్యూ నేను ఇక్కడ రాసాను చూడు, ఇచ్చిన వాల్యూ ఎంత? 490 కదా. 490 డిఫరెన్స్ కాబట్టి 171కి 164 డిఫరెన్స్ ఎంత? 7 parts కింద. టోటల్ కావాలి కాబట్టి 171 plus 164 చేయండి. చేస్తే వచ్చే వాల్యూ ఎంత? 335 ఇంటూ ఇక్కడ ఉన్న ఈ యొక్క టోటల్ వాల్యూ అనేది, ఇక్కడ వచ్చే వాల్యూ అనేది కేవలం 33% ఇచ్చిన తర్వాత మిగిలి ఉండే 67%. 67% టోటల్ వాల్యూ ఎంత? 100%. 490 into 335 divided by 7 into 67 and into 100/67 చేయాలి. ఎందుకు 100 పైన రాసామంటే నాకు టోటల్ కావాలి కాబట్టి. 67 కింద ఎందుకు రాసామంటే, 67 అనేది ఎందుకు కింద రాసామంటే 33% అనేది ఇక్కడ ఇచ్చేసిన తర్వాత మిగిలి ఉండే 67%. ఓకే కదా. అంటే కాస్ట్ అనేవాడు 2600 7 months తర్వాత ఒక 600 కలిపితే 3200 into 5. 2400 తో 7 months తర్వాత 3200 into 5 చేసాం. 171, 164 అంటే డిఫరెన్స్ ఎంత? 7 parts. టోటల్ కనుక్కోవాలి కాబట్టి ఇంటూ 100, మిగిలి ఉన్న 67. 67 ఎలా వచ్చిందంటే 33% ఇచ్చేసాడు. ఓకే రైట్, స్టాప్ చేస్తున్నాను. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 13. నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, విజయ్ అండ్ అజయ్ స్టార్ట్ ఏ బిజినెస్ బై ఇన్వెస్టింగ్ 2000 రూపీస్ అండ్ 1500 రూపీస్ రెస్పెక్టివ్లీ. విజయ్ అనే అజయ్ అనే ఇద్దరు ఉన్నారంట. వాళ్ళు ఒక వ్యాపారం 2000, 1500 రూపాయలతో స్టార్ట్ చేశారు. 2000, 1500 రూపాయలతో స్టార్ట్ చేశారు. అంటే విజయ్ అనేవాడికి ఇన్వెస్ట్మెంట్ ఏమో 2000 రూపాయలు, అజయ్ అనేవాడి యొక్క పెట్టుబడి ఏమో 1500 రూపాయలు. 4 months ఆఫ్టర్ స్టార్ట్, 4 నెలల తర్వాత విజయ్ విత్డ్రా ఆల్ హిస్ మనీ.
4 నెలల తర్వాత విజయ్ అనేవాడు తన యొక్క డబ్బులు మొత్తం విత్డ్రా చేశాడు. ఆఫ్టర్ 4 months after start, Vijay withdrew all his money and Amit joined Ajay by investing 3,000 rupees. అమిత్ అనేవాడు జాయిన్ అయ్యాడు అజయ్ బై ఇన్వెస్టింగ్ ఎంత అంటే 3,000 రూపీస్. ఎప్పుడు జాయిన్ అయ్యాడంటే ఇటు 4 months తర్వాత జాయిన్ అయ్యాడు కాబట్టి ఇటు ఈజ్ మల్టిప్లై విత్ 8. విజయ్ 4 months తర్వాత ఎప్పుడైతే వెళ్ళాడో అప్పుడు అమిత్ అనేవాడు 3,000 రూపీస్ జాయిన్ అయ్యాడు. 1 year లో 4 months అయిపోతే మిగిలి ఉండేది 8 months, 8 నెలలే కదా. ఆ 8 నెలలు ఇక్కడ రాశారు అన్నమాట, 8 months. ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ద డిఫరెన్స్ ఆఫ్ ద షేర్స్ చూడు ఇక్కడ మనకి విజయ్, అజయ్ అండ్ అమిత్, రైట్. అదే 3,000 రూపీస్ అని. అంటే ఇక్కడ అజయ్ గురించి ఏం చెప్పలేదు మనకి, మొత్తం అజయ్ కాబట్టి ఇక్కడ మనకి ఇది 12 months మల్టిప్లికేషన్ చేయాలి. 8,000 రూపీస్, ఇది 18,000 రూపీస్, అది 24,000. 3 సున్నాలు 3 సున్నాలు 3 సున్నాలు క్యాన్సల్. ఓకే, 2 4s 2 9s 2 12s, 2 4 8 2 9 2 12, 4 parts 9 parts and 12 parts. అయితే వాడు ఏమన్నా అంటే వాడు చెప్పిన పాయింట్ ఆఫ్ ద ఇయర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద షేర్ ఆఫ్ అమిత్ అండ్ విజయ్ టుగెదర్ అండ్ అజయ్. అంటే వాడు ఏమన్నా అంటే ఇక్కడ ఉన్న ఈ యొక్క అమిత్ యొక్క పార్ట్ విజయ్ యొక్క టోటల్ పార్ట్స్ లో నుంచి 9 parts తీసేయమన్నాడు. 12 + 4 అంటే 16, 16 నుంచి 9 తీసేస్తే ఎంత 7 parts. ఆ 7 parts కి వాడు ఇచ్చిన వాల్యూ ఎంత అంటే 3423 అయితే టోటల్ కావాలమ్మా. టోటల్ అంటే ఎంత చెప్పు నాకు, ఇది 25 parts కి ఎంత అనేది కావాలి వాడు అడుగుతుంది. అంటే అమిత్ అనే వాడి యొక్క వాల్యూ అండ్ విజయ్ అనే వాడి యొక్క పార్ట్ కలిపి రిమైనింగ్ ఉన్న బ్యాలెన్స్ ఉందని మైనస్ చేయమన్నారు. 12 + 4 అంటే 16, 16 నుంచి 9 మైనస్ చేస్తే ఎంత అంటే 7. 7 parts 3423 అయితే 25 parts ఎంతో కాబట్టి క్యాలిక్యులేషన్ చేయండి. ఎంత వస్తుంది అంటే 12,225, 12,225 రూపాయలు ఆన్సర్. 12,225 అనేది ఆన్సర్. వచ్చేస్తున్నాను. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 14. ప్రాబ్లం నెంబర్ 14 ఏమన్నా అంటే సార్ చూడండి, టియా అండ్ పిఐ ఇన్వెస్టెడ్ 1,350 and 1,800 రూపీస్ రెస్పెక్టివ్లీ ఇన్ బిజినెస్ అన్నాడు. ఒకళ్ళేమన్నా టియా, ఇంకోళ్ళేమో పియా. టియా ఇన్వెస్టెడ్ 1,350 రూపీస్ and పియా ఇన్వెస్టెడ్ 1,800 రూపీస్ ఇన్ బిజినెస్. After 9 months, Pia withdraw her entire money అన్నాడు. After 9 months, Pia withdraw her entire money. Okay, Ria and Sia joined the business by investing 3,000 rupees and 2,700 rupees respectively అన్నాడు. If after a year, a total of 21,600 rupees is obtained as a profit. Find the total share of Pia and Ria together out of the profit 21,600 rupees. So ఇక్కడ 1,315 rupees తర్వాత 1,800 rupees Pia left out after 9 months అన్నాడు. 9 months. తర్వాత ఇంకోళ్ళు ఎవరంటే రియా అండ్ సియా. ఇంకెవరు ఉన్నారంటే వీళ్ళు రియా, ఆ తర్వాత ఉన్న పర్సన్ ఎవరంటే సియా. రియా యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 3,000 రూపీస్. తర్వాత సియా యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 2,700 రూపీస్. సో ఇక్కడ నువ్వు తీసుకోవాల్సింది ఏంటంటే, ఓకే, టియా యొక్క ఇన్వెస్ట్మెంట్ 1,350, 1 year అంటే కాబట్టి 12 months తో మల్టిప్లై చేయాలి. ఓకే, రియా ఎప్పుడు జాయిన్ అయిందంటే పియా వెళ్ళిపోయింది అప్పుడు కాబట్టి రిమైనింగ్ ఉన్న 3 months తో ఇక్కడ మల్టిప్లికేషన్ చేయాలి. అంటే రియా అండ్ సియా ఎప్పుడు జాయిన్ అయ్యారంటే ఆఫ్టర్ 9 months పియా విత్డ్రా హర్ ఎంటైర్ మనీ అన్నాడు. అంటే 9 నెలల తర్వాత పియా వెళ్ళిపోయిన తర్వాత అదే టైంలో రియా అండ్ సియా 3,000, 2,700 రూపీస్తో లోపలికి వచ్చారు. ఇఫ్ ఆఫ్టర్ ఇయర్ ఏ టోటల్ ఆఫ్ 21,600 రూపీస్
ప్రాఫిట్ అన్నమాట. సో ఇక్కడ మనకి ఏమన్నా అంటే ఇక్కడ మనం మల్టిప్లికేషన్ చేస్తామనుకో అమ్మా, అయితే మల్టిప్లికేషన్ చేయాలి. చూడు, ఇదేమో 8,100, ఇది వచ్చేప్పటికి ఇది 9,000 రూపీస్, ఇది 16200. ఇది మనం మల్టిప్లికేషన్ చేస్తామనుకో 135 into 10 అంటే ఎంత? 1350. 135 into 2 అంటే ఎంత? 270. ఈ రెండు యాడ్ చేయాలి. సో ఇది మొత్తం కూడా ఎంత అవుతుందంటే ఇది 16200. ఓకే రైట్. సో 2 zeros 2 zeros 2 zeros 2 zeros క్యాన్సల్. ఇది 9 9s, ఇది 9 10s, తర్వాత ఇది 9 18s, తర్వాత ఇదంతా 9 18s. 18 parts 18 parts 18 parts 18 parts 18 parts 10 parts 9 parts. వాడు ఒక వాల్యూ ఇచ్చాడు. వాడు ఏమన్నా అంటే 21,600 అన్నాడు. సో ఇక్కడ మన క్యాలిక్యులేషన్లో ఇక మనం మొత్తం క్యాలిక్యులేషన్లో మొత్తం అయిపోయిన తర్వాత 21,600 ఇచ్చాడు. ఫైండ్ ద టోటల్ షేర్ ఆఫ్ పియా అండ్ రియా టుగెదర్ అన్నాడు. సో పియా అండ్ రియా టుగెదర్, పియా అండ్ రియా టుగెదర్. సో మన క్యాలిక్యులేషన్ చేస్తే మనకు వచ్చే వాల్యూ అనేది ఎంత అంటే 36 46 55. సో ఇది 55 పార్ట్స్కి వాడు ఇచ్చిన వాల్యూ ఏంటంటే 21,600 అయిపోయారు. పియా అండ్ రియా టుగెదర్, పియా అండ్ రియా టుగెదర్ అంటే 28 పార్ట్స్కి ఎంత వస్తుందో కావాలి. ఇది క్యాలిక్యులేషన్ నేను అప్రాక్సిమేట్గా 11,200 దగ్గర వస్తుంది. 11,200 మనకు ఆన్సర్ అన్నమాట. సో ఇది క్యాలిక్యులేషన్ అప్రాక్సిమేట్గా 11,200 మన ఆన్సర్ అన్నమాట. రైట్. ఓకే, ఇది మనకి పేపర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అని, ఇది పార్ట్నర్షిప్ అండ్ ఏజెస్ యొక్క ఎక్స్ప్లెనేషన్. రైట్ సార్, థ్యాంక్ యూ.